విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇండస్ట్రీలో మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? దాసరి గారా? కోడి రామకృష్ణ గారా? ఎట్లా సార్? అంటే మీకు బాగా మీ ప్రతిభని గుర్తించిన వాడు. నన్ను రోడ్డు మీద పోయేటోని పిలిచి వేషం ఇచ్చి సూపర్ అని నన్ను నటుని చేసిన ఆయన కోడి రామకృష్ణ గారు. కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేసిన ఆయన మా తాతగారు దాసరి గారు. కనుక మరి నాకు లైఫ్ అంకుశం లాంటి పిక్చర్ అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను. బాబా బాబా దాసరి గారి సినిమాకి డేట్లు లేని పొజిషను. పోయి సారీ చెప్పి, సార్ ఖాళీ లేదు సార్. అదేంటరా నాకు నా సినిమాకు డేట్లు ఇవ్వంటావు, అట్లా అనకూడదు, నువ్వు అడ్జస్ట్ చెయ్యి, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఇవ్వాలనేది నేర్పారు దాసరి గారు. కనుక ఫస్ట్ పిక్చర్ ఆహుతి, సెకండ్ పిక్చర్ అంకుశం, అంకుశంతో పాటు కాబట్టి కోడి రామకృష్ణ గారే గురువు. మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో కూడా చాలా హెల్త్ కాన్షియస్గా ఉన్నారు. దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు. తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు బాబు అనే కావాలి. పాత బాబుమోహన్ గారు అంటే బొద్దు ఇట్టు ఉండాలంట, ఇట్టు ఉండాలంట. ఆయన చెప్పటం వారే కోడి రామకృష్ణ గారు మహానుభావుడు, మహానుభావుడు బాబాయ్. సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా 10 మందిని నవ్వించారు. ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా? అది సంఘర్షణ గాని? ఎందుకంటే ఇది ఒరిజినల్ కాదు కదా మాది. అవును, నేను అది కాదు కదా, దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను. అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ని ఇమిటేట్ చేసేవాడిని. ఓహో, ఎట్లా నడుస్తారు, ఎట్లా మాట్లాడతారు నేను చెప్పేవాను అనమాట. అట్లా ఒక తహసీల్దార్ను కూడా ఇమిటేట్ చేసేవాడిని. ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము, వాళ్ళలాగా నడవటము, వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడిని. అంటే నేను కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు. అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్? ఏమిట్రా ఏమిటదే ఏమి జరుగుతుంది మాకు ఒకసారి ఉండేది, ఆయన మాట్లాడేవాడు అట్లా. ఏమయ్యా ఏం చేసినారు అని ఒక ఆయన మాట్లాడేవాడు. అంటే ఊరికే సరదాకు ఈ సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మనం ఒక 2 నిమిషాలు కాసేపు నవ్వించు అందరినీ, నీ జోకులు అందరినీ మాట్లాడతావు కదా ఆయనలాగా ఈయనలాగా నవ్వించంటే నేను ఒక 5 నిమిషాలు ఏదైనా జోక్ అంటే పక్క నవ్వి అప్పుడు పాఠం మొదలు పెట్టేవాళ్ళు, క్లాస్ మొదలయ్యేది. అట్లా సరదాగా చేసేవాడిని. కానీ నేను ఆర్టిస్ట్ని అవుతాను అని ఎప్పుడు అనుకో. ఆర్టిస్ట్ని అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది. సరే ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి. మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు, మమ్మల్ని ఎట్లా అంటే ఆయన ఎలా అంటారు సార్ ఆయన? ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు, రాబయ్యా. అట్లా అందగా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను, అంతేనా? అవును. అంటే అది అమలు అట్లా కూడా కాదండి, వద్దు వద్దు అంతే తెలుసుకుంటారు. నేను పాన్ తినేవాడిని, రోజుకు 30 పాన్లు తినేవాడిని, 35 పాన్లు తినేవాడిని. మిట్టపానా? మిఠ కాదు, కాశ్మీర్ కిమాం జవా, అది కొంచెం అంటే ఆ కత్తా గిత్త అంతా వేస్తారు, ఎర్రగా అవుతుంది. నా ఫోను 5 రూపాయలు, 35 రూపాయలు. దాంట్లో వేసేది 5 రూపాయలు ఏదో అదేదో వేస్తారు, దాంట్లో గుమ్ముగా ఉంటుంది అనమాట స్మెల్. కానీ అంటే అయితే ఆ పాను నేను ఒక కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను, నేను కాన్స్టిట్యున్సీ ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను. వాడికి ఎట్లా కట్టాలి ఏంటంతా నేర్పించుకొని పెట్టుకున్నాను. సాయంత్రానికి తక్కువ అయితే ఒక 4-5 అన్న ఉండాలి హైదరాబాద్ రావడానికి. నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడిని. ఆడ కట్టించుకున్నాను, అప్పుడే తీసుకున్నాను. నేను మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా, మన మధ్యలో వేసుకోను. ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను, బాబుమోహన్ గారు మీరు ఫలానా దగ్గర పాన్ తీసుకున్నారా అంటే, అవును. వద్దొద్దు తినకండి అన్నాడు. ఏంటి అన్న పాన్ తినొద్దు అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా.
ఆ! ఇంకొక ఫోన్ వచ్చింది. సాబ్ తాన్ నైకానా ఉస్మే జహర్ హై అన్నారు. విషం ఉంది అని ఒక లేడీ ఆ! ఏడుస్తుంది. హ్మ్. ఏంటబ్బా అనుకున్నాను. అనుకోని నేను ఇట్ట పడేస్తున్నా. మళ్ళీ ఎస్పీ గారి ఫోను. సీరియస్‌గా చెప్తున్నాను. మీ పాన్‌లో విషం ఉంది. పాన్ తినకండి సార్. పడేయండి. బాబోయ్! సీరియస్‌గా అన్నాడు. పడేయండి. పడేసా. వచ్చాను. ఏంటి ఎట్లయింది అనుకున్నాను. నో. రేపటి నుంచి తినొద్దనుకున్నా. మళ్ళీ ఈ రోజు వరకు తినలేదండి అసలు. అది గుర్తే రాలేదు నాకు పాను. అది. కానీ ఎవరు చేసిండ్రు సార్ అది విషం ఉందని? ఇగ అదంతా హిస్టరీ కథ జరిగింది. కథ జరిగింది నాకు కానీ పెట్టారు. ఆ! పాన్‌లో పెట్టి పొలిటికల్ అపోనెంట్స్ ఆ! అంతేనా? అవును. ఓయమ్మో! ఇది చాలా పెద్ద ఎంత ప్రమాదం తప్పిపోయింది మీకు. చాలా. భగవంతుడి దయ. అంతే. దాన్ని ఎంతమని చేసింది ఆయనే. ఆ! పాన్ తినకరా ఇంకా కొంచెం పనుందన్నది ఆయనే మరి. సో 2 స్వామి కార్యం అయింది మిమ్మల్ని కాపాడాలని. మీ స్వకార్యం అలవాటు మానేయాలని 2 అయింది. అప్పటినుంచి నేను మానేసా. అది. మానేసినాక తినమన్నాడు. తిననన్నా. ఇక అదంతా అట్లా గమ్మత్తుగా అంటే ఏదన్నా వద్దనుకుంటే మీరు మానేసుకోగలుగుతారు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను ఇక. హ్మ్. హ్మ్. చాలా అంటే సినిమా పరిశ్రమలో ఎంతైనా మీకు బావుండింది గదా! లైఫ్ మంచిగా. అందరూ గౌరవించారు. అందరూ ప్రేమించారు. అందరూ అది గ్రేట్. ఫాన్స్ మీకు. అందరూ ప్రేమించారు. హ్మ్. అందరూ గౌరవించారు. కుట్రలెప్పుడు లేవు గదా సార్ సినిమాలో? కుట్రలెప్పుడు లేవు గానీ ఈర్ష్యలొచ్చినాయి. అవును. ఈడు మన కళ్ళ ముందే వచ్చి ఎళ్ళిపోతున్నాడని ఒక్కళ్ళిద్దరికి. హ్మ్. వాళ్ళు గూడా మళ్ళా కాంప్రమైజ్ అయ్యి సారీలు జెప్పి, మళ్ళా గుంపులో గలిసి, మళ్ళా మేమంతా కలిసి చేశాం. హ్మ్. కానీ అది గూడా జూసిన. ఆ టేస్ట్ గూడా. అవును. అంటే ఈర్ష్య. బాబు మోహన్‌తో జేయొద్దు. బాబు మోహను అసలు రోజు రోజుకి ఎదుగుతున్నాడు. వాడిని డౌన్ జేయాలి. హ్మ్. అనేవి గూడా వచ్చినాయి. హ్మ్.